ప్రకాశం బ్యారేజ్ ఆవాలి నుంచి జగ్గైపేట వరకు మొత్తం కృష్ణానది పరివాహ ప్రాంతం ఇసుక దండిగా ఉంది. దాంట్లో అన్న కూడా కొంత ఏదో ఎంపీ గారు కూడా కొంత అదే కదా మొన్న వాళ్ళు ఎవరో చెప్పారు, ఎక్కడ ఉన్న రీచ్లు చూపించరు బాబు అని చెప్పా. ఇప్పుడు మాట్లాడటానికి ఏదైనా బాగా మాట్లాడేస్తారు, బయట ఎక్కువ మాట్లాడుతున్నారు అన్న. అదే మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు మీరు చూస్తే జగ్గైపేట నుంచి విజయవాడ వరకు ఇసుక రీచ్లు పనిచేస్తున్నాయేమో చూడండి. మీరు ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులే కదా, అందరూ లాస్ వచ్చి మూసేసుకుని ఢిల్లీలు రిఫండ్ ఇచ్చేసామన్నారు. ఎందుకంటే ఇసుక రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఇసుక చేసింది. ఈ ఫ్రీ ఇసుక చేసిన క్రమంలో కార్యక్రమాలు అమరావతిలో విజయవాడలో జరుగుతాయి. అమరావతి విజయవాడలో ఉన్న రీచ్లకే ఇసుక వెళ్ళొద్దు, కానీ జగ్గైపేటలో నందిగాంలో ఉన్న రీచ్ల నుంచి ఇసుక ఇక్కడ రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ భరించలేక ఇసుక రీచ్ వనరులందరూ కూడా ప్రభుత్వానికి రీచ్లు సరెండర్ చేసేసారు. అసలు దారుణంగా నిన్నే కలెక్టర్ ఇచ్చాడు, ఎవరిని మళ్ళీ కొత్త రీచ్ లేకపోతే టెండర్కి రండి బాబు అని. అంటే పరిస్థితి అంత దారుణంగా ఉంది. అంటే వ్యాపారం జీరో అయిపోయినాక ఎవరి కాళ్ళు సొంత ట్రాక్టర్లు పెట్టుకుని ఇసుక తీసుకెళ్లే పరిస్థితి. ఇంకా ఇసుక రీచ్లకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీరు అడుగుతున్నారు నాకు చెప్పండి. రెండోది సిఆర్డిఏలో ఉన్న ప్రతి కాంట్రాక్టర్కి క్యాప్టివ్ మైన్స్ లాగా సిఆర్డిఏ ఇస్తుంది. కాబట్టి ఇసుకకి ఇక్కడ ఏమీ టైటు లేదు, చాలా లోయెస్ట్ రేట్ వెళ్తుంది. మనం చూస్తే 250 రూపాయలకి కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్కి ఇసుక వస్తుంది, ఏదైతే ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. చాలామంది రైతులు బతుకుతున్నారు.